దేవుడు సార్వత్రిక సంఘానికి దీవెనకరంగా ఇచ్చినటువంటి అద్భుతమైన పాత్ర పౌలు. ఒకప్పుడు నిజదేవుని అంటే సైన్యములకు అధిపతి యెహోవాను ఎరుగును కానీ ఆయన క్రీస్తుగా భూమి మీదకి వచ్చి సర్వమానవాళి పాప పరిహారార్థమై ప్రాణం పెట్టి తిరిగి లేచి ఉన్నాడు అనే సత్యమును ఎరగలేదు. కాబట్టి సంఘమును హింసించి క్రీస్తు సంఘానికి శత్రువుగా నడుచుకున్నాడు ఒక దశలో. తర్వాత ప్రభు అతన్ని దర్శించి అతనితో మాట్లాడిన తర్వాత మారిపోయాడు. ఏ సంఘాన్ని నాశనం చేయాలనుకున్నాడో అదే సంఘానికి నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాడు. సిద్ధాంతపరమైన పునాది, సత్యపరమైన పునాది సంఘానికి పౌలు వేశాడు. బాప్తిసం ఏది తీసుకోవాలి, మారు మనసు అంటే ఏంటి, మృతుల పునరుద్ధానం అంటే ఏంటి, హస్త నిక్షేపణం అంటే ఏంటి, నిత్యమైన తీర్పు అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి మొదలైన వాటన్నిటి గురించి యేసు ప్రభు రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుంది, అలాగే యేసు ప్రభు ఎందుకు దేవుడు, ఎలా దేవుడు, పాత నిబంధన ప్రవచనం ఏం చెప్తున్నాయి అన్ని విషయాల్లో, అలాగే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాల్లో చాలా సంగతులు పౌలు ద్వారానే దేవుడు మనకు అనుగ్రహించాడు. అలాంటి గొప్ప నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసేవాడు అయ్యాడు ఈ పౌలు. పౌలు సేవ చేస్తున్నప్పుడు కొంతమంది శిష్యులు లేచారు పౌలు దగ్గర. అలా లేచినటువంటి శిష్యులలో ఒకడు తిమోతి. తిమోతి ఒక యూదురాలికి ఒక అన్యుడికి పుట్టిన సంతానం. ఒక యూదురాలికి ఒక అన్యుడికి పుట్టిన సంతానం. యూదురాలికి గ్రీసు దేశస్థుడికి అంటే అన్యుడికి. అంటే మీరు గమనించారో లేదో, ఎస్తేరు ఒక అన్యుడినే చేసుకుంది, తెలుసు కదా మీకు. ఎస్తేరు ఒక అన్యుడినే చేసుకుంది, అహస్వేరోషు అనే రాజుని. అట్లా యూద స్త్రీలు అన్యుల్ని చేసుకున్న చరిత్ర బైబిల్లో ఉంది. అలాగే యూదులైన పురుషులు కూడా అన్య స్త్రీలను చేసుకున్నట్టుంది. ఎజ్రా టైంలో వాళ్ళని విసర్జించమని కూడా ఎజ్రా పురుషుల్ని ప్రోత్సహించాడు. అయితే క్రీస్తు యేసునందు యూదుడనియు, గ్రీసు దేశస్థుడనియు, సిధేనుడనియు, స్త్రీ అనియు, పురుషుడనియు భేదము లేదు, అందరూ క్రీస్తునందు సమానమే. అయితే పౌలు సువార్త ప్రకటించినప్పుడు పౌలు అన్యులకు చెప్పాడు, యూదులకు కూడా చెప్పాడు. పౌలు సువార్త ద్వారా చాలామంది రక్షణలోనికి వచ్చారు. పౌలు సువార్త ప్రకటించడం ద్వారా అన్ని జనుల్లో చాలామంది ప్రభు వైపు తిరిగారు. తిమోతి కూడా సువార్త విని ప్రభు వైపు తిరిగాడు. అంతకంటే ముందు గొప్ప సంగతి ఏంటంటే తిమోతి తల్లి, అలాగే తిమోతి అవ్వ పేరు లోయి, తల్లి పేరు యూనికే. వీళ్ళిద్దరూ కూడా విశ్వాసం కలిగిన వారు. ఫస్ట్ తిమోతి యొక్క అవ్వ లోయి అనే ఆమె విశ్వాసం కలిగిందట. తర్వాత ఆమె కూతురు యూనికే కూడా విశ్వాసం కలిగిందట. ఆ పరంపరంగా ఆ లోయి మనవడు తిమోతి కూడా విశ్వాసం గలవాడయ్యాడు. పౌలు వర్తమానం విని ఆత్మయందు బలపడి దేవుని విశ్వసించి రక్షణలోనికి వచ్చి పౌలును వెంబడించి శిష్యుడయ్యాడు. ఒక జీవము గల సంఘములో దేవుడు నిజంగా ఒక సంఘంలో కదిలితే ఆ సంఘములో అనుదినము ఆత్మల రక్షణ కార్యం జరగటమే గాక, ఆ జీవము గల సంఘములో నుండి పౌలు గట్టిన సంఘములో, పౌలు ద్వారా దేవుడు గట్టిన సంఘములో తీతులు, తిమోతిలు, ఎఫప్రాలు, ఎఫప్రోదితులు, ఫిలేమోనులు లేచినట్టుగా ఒక జీవించి ఉన్న సంఘములో ఆత్మలు రక్షింపబడటమే కాదు, ఆత్మీయ నాయకగణం కూడా తయారు కావాలి. అంటే ఒట్టి విశ్వాసులుగా మాత్రమే కాక శిష్యులుగా తయారయ్యేటువంటి బృందము కూడా ఆ సంఘములో ఉంటుంది. సంఘములో ఉన్న వాళ్ళందరూ శిష్యులై అందరూ దేవుని పాత్రలైతే మంచిదే కానీ, అయితే అందరూ ఒకే పనికి నియమించబడరు,
ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన పరిచర్య కొరకు పిలువబడతారు. కొంతమందిని ప్రసంగానికి దేవుడు వాడుకుంటాడు, కొంతమందిని ప్రసంగం చేసే వాటికి సహకరించడానికి వాడుకుంటాడు, కొంతమందికి ప్రభు బలను అందించే పరిచర్యను నియమించి వాడుకుంటాడు, కొంతమందిని పరిశుద్ధులకు భోజన బల్ల దగ్గర పరిచర్య చేసే ఉపచారం కోసం ఏర్పరచుకుంటాడు, కొంతమందిని సంఘములోనే సువార్థికులుగా పిలుస్తాడు, కొంతమందిని ప్రవక్తలుగా ఏర్పరచుకుంటాడు, కొంతమందిని అపోస్తలులు అంటే ఆల్రౌండర్స్ అలాగా ఏర్పరచుకుంటాడు. అట్లా దేవుని సంఘములో స్త్రీలలో కొందరిని, పురుషులలో కొందరిని తన పరిచర్య కొరకు దేవుడు ప్రత్యేకించుకుంటాడు. పరిచర్య అనగానే కేవలం ప్రసంగం అని మాత్రమే అనుకోవద్దు. అపోస్తలుల కార్యములో 6వ అధ్యాయం మీరు చూస్తే, అపోస్తలులు పరిచర్య చేస్తున్నప్పుడు సంఘములో విధవరాండ్రను చిన్న చూపు చూశారని వివాదం కలిగిద్ది. అందుకని సంఘములో 2 బ్యాచ్లు అవుతారు. ఈ కేసు అపోస్తలుల దగ్గరికి వచ్చింది. 6వ అధ్యాయం 1 నుంచి చూస్తేనే ఉంటుంది. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి ఏమంటారంటే, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తం కాదు. మేము సువార్త ప్రకటించాలి, ప్రార్థన చేయాలి. మా పని ఇది. మేము ప్రార్థనలో గడపాలి, దేవుని గూర్చిన సంగతులు ఇతరులకు బోధించాలి. ప్రార్థించుట ద్వారా దేవుడు కదులుతాడు. దేవుడు వాడుకుని మా బోధలో శక్తిని నింపి వినేవారికి రక్షణ కలిగిస్తాడు. కాబట్టి దీని ద్వారా సంఘములో ఆత్మలు చేర్చబడతాయి, రక్షణ కార్యం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మేము ఈ డ్యూటీ ఆపేసి మీకు భోజనాన్ని పెట్టే పనిలో కూర్చున్నాం అనుకో, సంఘం యొక్క ఎదుగుదల ఆగిపోయిద్ది, సంఘ విస్తరణ ఆగిపోయిద్ది, ఆత్మల రక్షణ ఆగిపోయిద్ది. కనుక ఇదిగో మేము చేయాల్సిన పని మేము చేయాలి. కాబట్టి ఓ పని చేయండి. ఇప్పుడు మీరు 2 గుంపులయ్యారు. విధవరాండ్రకు సపోర్ట్ చేసే గుంపు ఒకటి, విధవరాండ్రను చిన్న చూపు చూశారని విమర్శ పొందిన గుంపు ఒకటి. మీ మీద వాళ్ళు, వాళ్ళ మీద మీరు చెప్పుకుంటారు. ఇదొక దరిద్రం. కాబట్టి దయచేసి ఈ గొడవలు వద్దు. మీరు కలిసి మాట్లాడుకోండి. మనమందరం క్రీస్తు రక్తమును బట్టి ఒకే తండ్రి పిల్లలం. మనలో మనకి విభేదాలు ఉండకూడదు. కాబట్టి కలిసి మాట్లాడుకొని దేవుని జ్ఞానమును, పరిశుద్ధాత్మయు, మంచి పేరును అంటే మంచి సాక్ష్యము కలిగిన ఒక 7 మీలో ఏర్పరచుకోండి. వారిని ఈ పనికి మేము డిసైడ్ చేస్తాం, నిర్ణయిస్తాం, నియమిస్తాం. వాళ్ళ మీద చేతులు ఉంచుతాం. ఇక్కడ చేతులు ఎందుకు ఉంచాల్సి వచ్చింది అంటే, భోజనపు బల్ల దగ్గర పరిచర్య చేసి వివాదము లేకుండా భోజనము పంచిపెట్టడానికి. వాళ్ళు పక్కకెళ్ళి మాట్లాడుకొని అంతా ఫైనల్ చేసి, వాళ్ళు చెప్పిన 3 కొలతలు ఎవరెవరికి ఉన్నాయి. మంచి పేరు ఉండాలి అంటే మంచి సాక్ష్యం. 2వది పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తులై ఉండాలి. 3వది దైవిక జ్ఞానం, వాక్య జ్ఞానం, దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళై ఉండాలి. ఈ 3 క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయని అక్కడ వడపోస్తే ఒక 7 దొరికారు. స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, పర్మేనాసు, తీమోను, యూదుల మత ప్రవిష్టుడగు నికోలాసు. ఒక 7 ఈ 3 కొలతల్లో ఉన్నోళ్ళు దొరికారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. వాళ్ళని తీసుకొచ్చి అపోస్తలుల దగ్గర నిలబెట్టారు. ఎందుకు? భోజనపు బల్ల దగ్గర పరిచర్య చేసి భోజనం పంచిపెట్టే పనికి. వాళ్ళలో స్టెఫన్ ఉన్నాడు, ఫిలిప్ ఉన్నాడు, మర్చిపోవద్దు. వీళ్ళు అబ్బాయి రండి, దగ్గరకు రండని సంఘం ఎదుట ఈ 7 నిలబెట్టి అపోస్తలులు వాళ్ళ మీద చేతులుంచారు. ఎందుకు? భోజన బల్ల దగ్గర పరిచర్య చేయటానికి. వీళ్ళ పని ఏంటంటే
యూదులు, గ్రీసు దేశస్థులు, వాళ్ళలో విధవరాళ్ళు, ఏళ్లలో విధవరాళ్ళు అన్న భేదం లేకుండా అందరికీ సమానంగా దేవుడిచ్చిన దానిలో ఆహారం పంచిపెట్టడం, అందరినీ సమైక్యపరచడం, ఇది వీళ్ళ పని. ఆ పనికని అందరి ముందు చేతులుంచి వాళ్ళ మీద హస్తనిక్షేపణ చేశారు. పాస్టర్లుగా కాదు, బల్ల దగ్గర పరిచర్య చేసే పరిచారకులుగా భోజనపు బల్ల దగ్గర చేతులుంచారు. ప్రియులారా, వాళ్ళ గురించి కిందికి చదివితే 6వ అధ్యాయంలో ప్రతిష్ఠ పొందినటువంటి స్టెఫను, ఫిలిప్పు, అదే 6వ అధ్యాయం కిందికి చదివితే స్టెఫను వాక్యం మాట్లాడితే అతన్ని ప్రేరేపించిన ఆత్మను ఎదిరించే దమ్ము ఎవడికి లేదంట. భోజనపు బల్ల దగ్గర పరిచర్య చేసే పరిచారకుడే కానీ వాక్యానికి సమయం ఇస్తే కూర్చున్నోడు మళ్ళా సౌండ్ లేకుండా కూర్చొని వినడానికి తగినట్టుగా ఉపదేశం చేయగల సామర్థ్యము కలిగిన వాడు స్టెఫను. భోజనపు బల్ల దగ్గర పరిచర్య చేసేవాడే కానీ ఆయన ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కార్యాలు జరుగుతాయి. భోజనపు బల్ల దగ్గర పరిచర్య చేసేవాడే కానీ ఆయన ప్రార్థించినప్పుడు సూచక క్రియలు, మహత్ కార్యాలు జరుగుతాయి. మనం భోజనం బల్ల దగ్గర వడ్డించేవాడిని లెక్క చేస్తామా? అతడు ప్రసంగం చేస్తాడని నీకు తెలుసా? అతడు ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిద్దని నీకు తెలుసా? అతడు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి నీకు తెలుసా? ఒకవేళ స్టెఫన్ ఉన్న టైంలో మనం ఉంటే లెక్క చేయమేమో. ఇప్పుడు మనం భోజన బల్ల దగ్గర ఉన్న వాళ్ళని లెక్క చేయంగా, ఇంకా కోపపడతాం, చిరాకు పడతాం, తేవా తొందరగా అని ఇసిగిస్తాం. కానీ అదే భోజనపు బల్ల దగ్గర పరిచారకుడు స్టెఫను, ఆయన గురించి నేను చెప్పిన మాటలన్నీ బైబిల్లో ఉన్నాయి. చూడవచ్చు, మీకు రెఫరెన్స్ చూపిస్తాడు, చూడండి. 6వ అధ్యాయం 8వ వచనం నుండి, స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు లిబెర్తులను అనబడిన సమాజములోను, కురేనీల సమాజములోను, అలెగ్జాంద్రుల సమాజములోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి గాని మాటలాడుటయందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతని ప్రేరేపించిన ఆత్మను వారి ఎదిరింపలేకపోయేది. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫను చాలా విషయాలు మాట్లాడతాడు. అంతేకాదు క్రైస్తవ సంఘంలో మొట్టమొదటి సేవకులలో మొట్టమొదటి హతసాక్షిగా స్టెఫను ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భోజన బల్ల దగ్గర పరిచర్య చేసేవాడికి ఇంత సీనున్నోడు భోజన బల్ల దగ్గర పరిచర్య చేయటానికి ఇష్టపడ్డాడా? అది అపోస్తలిక పెంపకం. ఆ పెంపకం అలా ఉంది. ఏమైనా అర్థమైందా మీకు నేను చెప్పింది? ఆ పెంపకం ఎలా ఉందంటే, నాకు పాండిత్యం తెలుసు, నాకు పవర్ ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉందని ఎచ్చులు లేవు. ఎందుకు ఎచ్చులు లేవు అంటే వాళ్ళకి పైన నాయకులు ఉన్న వాళ్ళ దగ్గర, నాయకులుగా ఉన్న వాళ్ళ దగ్గరే ఎచ్చులు లేవు. యథా రాజా తథా ప్రజ. అందరూ కలిసి ప్రభువునే మహిమపరిచారు, అందరూ కలిసి దేవుణ్ణే సేవించారు. తమను తాము ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఎప్పుడూ ట్రై చేయలేదు. ధనానికి ప్రయారిటీ ఇవ్వలేదు. డబ్బుకి కాళ్ళ దగ్గర ఇచ్చారు స్థానం, దేవునికి తల మీద గుండెలో ఇచ్చారు స్థానం. స్వీయ మహిమను ఎత్తుకోలా, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని వీళ్ళు ఘనత పొందడానికి ట్రై చేయలా. అవసరమైతే తమ్మును తాము నేలమట్టుకు తగ్గించుకొని దేవుణ్ణే మహిమపరచడానికి 100% ప్రయాసపడిన భక్తులు నాటి అపోస్తలులు. ఆ పెంపకంలో పెరిగారు స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు మొదలైన భక్తులు. ఫలితంగా ఎలాంటి వాళ్ళంటే, స్టెఫను ఒక ప్రవక్త, ప్రవచిస్తాడు, సూచక్రియలు మహత్కార్యాలు చేస్తాడు, వాక్యం చెబుతాడు, యూదులకి చెబుతాడు, అన్యులకి చెబుతాడు. ఇన్ని కొలతలు కలిగి ఉండి భోజనం బల్ల దగ్గర అందించే పనికి ఉంటాడు. ఎంత ఆశ్చర్యమో కదా. ఇది శిష్యత్వం. ఈరోజు కొంచెం గుర్తింపు రాగానే ఆటోమేటిక్గా తమ హోదాని
చూపించుకోవడానికి, బిల్డప్ ఇవ్వడానికి తపన పడతా ఉంటారు సహజంగా. కానీ అన్ని కొలతలుండి కూడా, అంత స్థాయి ఉండి కూడా అపోస్తలులు చెప్పిన పని చేయడానికి వాళ్ళు తమను తాము తగ్గించుకున్నారు. అందుకే ఈరోజు స్టెఫన్ అనే వాని గురించి నువ్వు నేను మాట్లాడుకుంటున్నా. ఫిలిప్పుని తీసుకుంటే జస్ట్ పక్క అధ్యాయం 8వ అధ్యాయం 7లోనేమో స్టెఫను, 8లోనేమో ఫిలిప్పు. సమరయ ప్రాంతానికి వెళ్ళి సమరయలో ఒక ఉద్యమానికి నాంది పలుకుతాడు ఫిలిప్పు. ఫిలిప్పు ప్రకటిస్తే, ఫిలిప్పు సూచక్రియలు మాతకార్యాలు ఒరిజినల్గా చేస్తే కుప్పలు తెప్పలుగా వచ్చి ఆత్మలు రక్షించబడ్డాయి. ఎంత అద్భుతమైన పునాది అండి వాళ్ళది. ఫిలిప్పు వాక్యం చెబుతాడు, ఫిలిప్పు సూచక్రియలు మాతకార్యాలు చేస్తాడు. ఎంత ఫోర్స్ అంటే అప్పటిదాకా గారడీవాడైన సీమోనును సమరయులు భలే గొప్పగా గౌరవించారు. దేవుని మహాశక్తి ఇతడే అని గారడీవాడైన సీమోనుకు జనం జేజేలు పలుకుతున్న దినాల్లో ఫిలిప్ అక్కడికి వెళ్ళి సువార్త చెప్పి దేవుని కార్యాలు చేస్తే వీళ్ళు ఎవరిని మెచ్చుకున్నారో వాడు కూడా వచ్చి బాప్తిసం పొందాడు. స్టెఫను బోధిస్తే యూదులకి అవి మనకు లేఖనాలు అయినాయి. స్టెఫను అన్యులతో తర్కిస్తే వాళ్ళకి సౌండ్ లేదు. ఫిలిప్పు బోధిస్తే అప్పటిదాకా దేవుని మహాశక్తిగా పేరుగాంచిన గారడీవాడైన సీమోను సైతం క్యూలో నిలబడి బాప్తీసం పొందాడు. వాళ్ళందరూ గౌరవించే సీమోను, గారడీ సీమోనే బాప్తీసం పొంది మిగిలిన వాళ్ళు ఆగుతారా? అంత ప్రభావంతో నిండి పరిచర్య చేసిన వాళ్ళు భోజన బల్ల దగ్గర పనిచేయటానికి ఇష్టపడ్డారు. ఒక జీవంగల సంఘములో, దేవుడు నడిపించే సంఘములో దేవుడు ఖచ్చితంగా ఇలాంటి స్టెఫన్లని, ఫిలిప్పుల్ని, ప్రోకోరుల్ని, తిమోతీలను, తీతులను, ఎఫప్రాలను, ఎఫప్రొదితులను లేపుతాడండి. లేపితేనే అది జీవంగల సంఘం. అలా లెగిస్తేనే అది జీవంగల సంఘం. లేకపోతే అది మృతి చెందిన సంఘం. చచ్చిపోయిన చెట్టుకి ఎదుగుదల లేదు. చచ్చిపోయిన చెట్టుకి ఎదుగుదల లేదు. ఇంకా ఏదన్నా ఉంటే తరుగుదలే ఉంటుంది కానీ పెరుగుదల ఉండదు. అదే బతికున్న చెట్టు ఏడు చూసినట్టు మీదడికి చూస్తే ఉండదు. కొమ్మలేసి అనకొమ్మలేసి ఇంకా విస్తరించి శాఖోపశాఖలు అవుతుంది. ఈరోజు సార్వత్రిక సంఘములో ఈ 2 విధములైన సంఘాలను మీరు చూడొచ్చు. కొన్ని సంఘాలేమో కొన్ని వర్గాల వారికి మాత్రమే సంఘాలుగా మారిపోయి ఎదుగు బొదుగు లేని స్థితిలో ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే అన్నట్టుగా ఆగిపోయాయి. వారు కూడా ఆరాధిస్తున్నారు కానీ మృత స్థితిలో ఉన్నారన్న సంగతి ఎరుగరు. కానీ కొన్ని సంఘాలు అలాగూ లేవు. శాఖోపశాఖలై కొమ్మలేసి అనగొమ్మలేసి అవి విస్తరిస్తూ ఉన్నాయి. ఒక సంఘం బతికుందా, సంఘం చచ్చిన స్థితిలో ఉందా అంటానికి మనం తెలుసుకోవటానికి కొన్ని రుజువుల్లో ఒకటి, సంఘము గ్రోత్ అనేది ఆగిపోతుంది. ఒకటి. రెండవది, సంఘములో ఈ ఫిలిప్పులు, స్టెఫనులు, ప్రోకోరులు, నీకానోరులు, పరమేనాసులు, తీతులు, తిమోతీలు, ఎఫప్రాలు, ఎఫప్రొదితులు లేవరు. ఎప్పుడన్నా చూడు అయ్యగారే పాడిందే పాట. సేవకులు లేవాలి, పరిచారకులు లేవాలి, కూర్చొని దేవుని వాక్యం వినేవాళ్ళు దేవుని పనిముట్లుగా, దేవుని జత పనివారుగా, దేవుడు ఏ పని నియమిస్తే ఆ పనిలో వాడబడే ధన్యజీవులుగా మార్పు చెందాలి. అలాంటి వ్యక్తులు, అలాంటి గుంపు కలిగినది జీవము గల సంఘము. అలాంటి సంఘము దేవుడు గదులుతున్న సంఘము. ఇది సేవకులకు కూడా ఉపయోగపడిద్దని చెప్తున్నానయ్యా. దైవజనులు కూడా ఈ ఉపదేశాన్ని వింటూ ఉంటారు, అందుకని చెప్తున్నాను వారికి కూడా ఉపయోగపడిద్దని. ఒక సంఘం గడితే అది బతికుందో చచ్చిందో చూసుకోవటానికి ఇదిగో ఈ రుజువులు. అంతేకాదు, 3వ క్వాలిటీ చెప్తాను. ఒక జీవము గల సంఘములో వ్యక్తులు ఎలాగుంటారంటే సత్య విషయమై రోషం కలిగి ఉంటారు. ఏదైనా పర్వాలేదు అనే రాజీ పడి బతకరు. సత్య విషయంలో రోషం కలిగి ఉంటారు. ఇది 3.
సత్యానికి భిన్నమైన బోధలు వినపడ్డప్పుడు యుద్ధం ప్రకటిస్తారు, తమకు తెలిసినంత వరకు ఖండిస్తారు. నాలుగవది, మూడవది ఏం చెప్పాను? వరుసగా చెప్పండి. మొదటిది ఏంటి? ఆత్మలు రక్షణ పొందటం అనే ప్రక్రియ నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. రెండవది, దేవుని పనిముట్లు లేపబడతారు. మూడవది, సత్య విషయమైన రోషం కలిగిన భక్తులు ఉంటారు. నాలుగవది, దేవుడు నాకేం చేస్తాడు, దేవుడు నాకేమి ఇస్తాడన్న మ్యాటర్ కాదు, అవసరమైతే దేవుని కోసం నేను హతసాక్షినైపోతాను అనే విధంగా తయారవుతారు. దేవుని కోసం సమస్తం కోల్పోవటానికి, నా పేరు ప్రఖ్యాతలు, నా ఆర్థిక స్థితిగతులు, ఆఖరికి నా ప్రాణంతో సహా, ఇలాంటి భక్తులు తయారవుతారు ఒక జీవంగల సంఘంలో. ఎందుకంటే అపోస్తలుల కార్యములు, అపోస్తలులు కట్టిన సంఘములో, అపోస్తలుల ద్వారా ప్రభువు కట్టిన సంఘంలో ఈ 4 కొలతలు ఉన్నాయి. వాళ్ళకి అద్భుతాలు మరేదో డబ్బో ఏదో కేంద్రం కాదు, వాళ్ళకి దేవుడే కేంద్రం. అవసరమైతే ఆయన కొరకు తమ ప్రాణాలను పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారు. మీరు అపోస్తల కార్యం చూస్తే ఈ 4 క్వాలిటీస్ వాళ్ళలో ఉంటాయి. వాళ్ళు అనుదినం ఆత్మను రక్షిస్తారు, వాళ్ళు ఎటుపోయినా సువార్త చెప్తారు, వాళ్ళు ఎటుపోయినా దేవుని పని మీదనే దృష్టి కలిగి ఉంటారు, ఎప్పుడు దేవుని పని కొరకే శ్రద్ధ కలిగి ఉంటారు. రెండవది, సేవకులుగా, సేవకురాళ్ళుగా రూపాంతరం చెందుతారు, దేవుని పనిముట్లుగా. దేవుడు ఏ స్థానం ఇస్తే ఆ స్థానంలో తగ్గించుకొని వాడబడతారు. మూడవది, సత్య విషయమై రోషం కలిగి ఉంటారు. అక్కడ ఉంది చూడండి, సత్యం కొరకు రోషం. ఏది పడితే అది బోధిస్తే ఊరుకోరు, ఏది పడితే అది, ఎవడు పడితే అది, ఎట్టబడితే అట్ట బోధిస్తే ఊరుకోరు, ప్రశ్నించే గొంతు కలిగి ఉంటారు. నాలుగవది, అవసరమైతే క్రీస్తు కొరకు హతసాక్షులైపోవటానికి సిద్ధమవుతారు. అంటే ప్రభు దగ్గర నుంచి పొందుదామని కాదు, అవసరమైతే ప్రభు కోసం సమస్తము ధారపోద్దామనేటువంటి తీర్మానం. ఐదవది, అపోస్తలిక సంఘముల ఐదవది, స్వీయ మహిమను వెతకరు, దేవుని మహిమనే వెతుకుతారు. దేవుణ్ణి అడ్డం పెట్టి మనం ఎక్స్పోజ్ అవుదామని దరిద్ర కొట్టు సైకాలజీ ఆనాడు లేదు. ఈరోజు పేరు దేవుడిది, ఓవర్ యాక్షన్ అంతా మనుషులది, హడావిడి మనుషులది, ఎక్స్పోజింగ్ మనుషులది, డబ్బా మనుషులది. ఈ చండాలం ఆనాడు లేదు. పుట్టిని మొదలుకొని కుంటివాడైన మనుషునికి కాళ్ళు స్వస్థత చేసి, పుట్టింది మొదలుకొని కుంటివాడైన మనుషుని అపోస్తల కార్యం 14లో పౌలు స్వస్థపరిచి, ఆ స్వస్థతా కార్యం చూసి, అరే పుట్టింది మొదలుకొని నడవలేడు, కాళ్ళు లేనివాడు, కుంటివాడు, ఇలాంటి వాడిని నడిపించారు. అమ్మో ఇల్లు సామాన్యులు కాదు, దేవతలు మనుషుల మధ్యలోకి దిగొచ్చారని హెర్మే, ద్యుపతి అని పౌలు బర్నబాలకు పేరు పెట్టి పూజారి ఎడ్లను తీసుకొచ్చి వాళ్లకు బలివ్వడానికి ప్రయత్నం చేస్తే, పౌలు బర్నబాలు ఏం చేశారో తెలుసా? వస్త్రములు చించుకొని ఆ సమాజంలో జొరబడయ్యలారా, మేమును మీ వంటి మనుష్యులమే, మీరు మాకెందుకు మొక్కుతున్నారు, మాకెందుకు పూజ చేయాలనుకుంటున్నారు అని ఆ సందర్భాన్ని కూడా అడ్డుకొని, వస్త్రాలు చించుకొని దేవుని గురించి మళ్ళా బోధించి అక్కడ దేవుని మహిమపరుస్తారు. కొర్నేలు వచ్చి పేతురు కాళ్ళ ముందు సాష్టాంగ పడితే, సహోదరుడా నీవు నా కాళ్ళకి ఎందుకు మొక్కుతున్నావు, నేను నీ వంటి మనుష్యుణ్ణే అన్నాడు అపోస్తల కార్యం 10లో. 14లో పౌలు బర్నబాలు ఏమన్నారు? వస్త్రాలు చించుకొని మమ్మల్ని ఎందుకు మహింపరుస్తున్నారా పిచ్చోళ్ళారా, ఈ కార్యం జరిగించి, ఈ స్వస్థత జరిగించి మీ అందరి కోసం ప్రాణం పెట్టినవాడు నజరేయుడు యేసు. అపోస్తల కార్యం 10లో కొర్నేలి, నా కాళ్ళకి ఎందుకు మొక్కుతున్నాను నాయనా, నేను నీ వంటి మనుష్యుడనే లే. అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో అదే పేతురు, యోహానులు శృంగారమును దేవాలయం దగ్గర పుట్టింది మొదలుకొని కుంటివాడైన మనుషుణ్ణి స్వస్థపరిచినప్పుడు ఆ చుట్టూ ఉన్న జన విభ్రాంతి నుండి, వాడు చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నవాడు అవిటివాడు, కాళ్ళు లేనివాడు, ఇక్కడే కూర్చొని భిక్షాటం చేసేవాడు, ఈరోజు మీరు వాడికి కాళ్ళు ఇచ్చారు, మీరు సామాన్యులు కాదని
పేతురు యోహానుల వైపు తేరి చూస్తుంటే వాళ్ళు అన్నారు, మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువ వీనికి శక్తినిచ్చినట్టు మీరు మా తట్టెందుకు తేరి చూచుచున్నారు? మీరు ఎవరిని సిలువ వేసి చంపితిరో ఆ నజరేయుడగు యేసును దేవుడు మృతులలో నుండి లేపెను. ఆ నజరేయుడగు యేసుని దేవుడు మృతులలో నుండి లేపెను. ఆయన యందలి విశ్వాసం వలనే వీడు నడుచుటకు శక్తి పొందెను. కాబట్టి మాకెళ్ళి కాదు నాయనా మీరు చూడాల్సిందట్టు అన్నారా అనలేదా? ఇది 5వ విషయం. ఎప్పుడు స్వీయ మహిమను వెతకలేదు. తన్నులు తిన్నారు, దెబ్బలు తిన్నారు, ఉమ్ములు చండాలపు మాటలు తిన్నారు, అన్న వస్త్రాల హీనతను అనుభవించారు, ఆకలి బాధను అనుభవించారు, వస్త్రహీనతను అన్నీ అనుభవించి కూడా చెరసాల పాలయ్యారు, కొరడా దెబ్బలు తిన్నారు, బొండ వేసి బిగించబడ్డారు. ఆ స్థితిలో కూడా చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా. స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా, ప్రభు యేసునే వేడుమా. హల్లెలూయా పాట, యేసయ్య పాట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. నేను మచ్చుతున్న కదా ఒక 5 సంగతులు చెప్పేసి, ఒక జీవంగల సంఘములో ఏ లక్షణాలు ఉంటాయి అనేది. మృత స్థితిలో ఉన్న సంఘములో ఇట్లాంటివి కనపడవు. ఫ్యాన్ ఇచ్చి కూడా పేరు రాపించుకుంటారు. ఫ్యాన్ మీద ఫ్యాన్ ఇస్తారు కదా, ఫ్యాన్ రెక్క మీద పేరు ఉండాలి. మళ్ళీ స్విచ్ చేయకూడదు, తిరిగితే కనపడదు పేరు. అట్లుండాలి అంతే. దేవునికి స్తోత్రం. అర్థమైందా? వాళ్ళు లేనప్పుడు వేసుకోవటమే ఫ్యాన్. మెహర్బానీ, ఎక్స్పోజింగ్ మైండ్. నేను దేవుని కోసం చేశానని చెప్పండి, అర్రా చెప్పండి, భజన చేయండి. లిస్టు చదవాల్సిందే. చదవకపోతే పాస్టర్కి మూడిద్ది. ఆ చదివే పేర్లలో ఒక్క పేరు మిస్ అయినా సరే ఇంక మళ్ళీ మామూలుగా ఉండదు. ఇక దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతే రూల్. లేకపోతే పాస్టర్ పోస్ట్ ఊస్ట్ అయిపోద్ది దెబ్బకి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అపోస్తలిక సంఘములో ఆనాటి అనుభవాలలో నేను చెప్పిన 5 క్వాలిటీస్ కదా, ఇంకా బోలుడన్ని ఉన్నాయి. అర్థమైందా? అయితే ఇప్పుడు ఇది నేను ఎందుకు చెప్పానంటే, పౌలు పరిచర్య ఆరంభించినప్పుడు ఇలాంటి యోధులు లేచారు. పౌలు జీవం గల దేవుని పరిచర్య చేశాడు, జీవం గల పరిచర్య చేశాడు. అపోస్తలులు అద్భుతంగా పెంచారండి పిల్లల్ని, ఆత్మీయ బిడ్డల్ని. నా బాధ కూడా అదే. మీరందరూ నాకు భజన చేస్తే నాకు ఆనందం ఉండదు, మీరందరూ కలిసి యేసు భజన చేస్తే నాకు ఆనందం. దేవునికి స్తోత్రం. ఎవరి భజన? యేసయ్య భజన, యేసయ్య ఆరాధన, యేసయ్యకు మహిమ చెల్లిస్తే నాకు ఆనందం. ఒకటి, మీరందరూ నా చేతుల కొరకు ఆశించడం నాకు ఇష్టము కాదు. మీరందరూ దేవుని హస్తము మీ మీది కూర్చున్నట్లు, మీ అంతటా మీరే ప్రార్థనా పరులై ఉండునట్లు నాకు ఇష్టం. మీరందరూ ఏ కొంచెం అవకాశం దొరికినా శాలేమన్నను కలవాలి అనే ఆలోచన కాదు. శాలేమన్నతో వ్యక్తిగతంగా అనుబంధాన్ని ఏర్పరచుకోవటం కాదు, కానీ పరమశాలేము రాజుతో మీరు వ్యక్తిగతంగా అనుబంధాన్ని ఏర్పరచుకుంటే అందును బట్టి నాకు సంతోషం. ఎందుకంటే ఈ శాలేము రాజు ఎంతవరకు మనిషి కదా. ఈ శాలేము రాజు అనేవాడికి ఒక ముగింపు ఉండొచ్చు,
కానీ ఆ పరమశాలేము రాజు నిరంతరము జీవించుచున్నాడు. ఈ శాలేము రాజు అన్ని స్థలములలో ఉండడు, ఏదో ఒక స్థలంలోకే పరిమితమై ఉంటాడు. కానీ ఆ పరమశాలేము రాజు అన్ని స్థలములలో ఉండగలడు. అన్ని కాలముల యందు, అన్ని సమయముల యందు, అన్ని స్థలముల యందు నీకు అందుబాటులోకి రాగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఆయన. నువ్వు ఆయనతో కనెక్ట్ అయ్యావంటే, ఆయనతో అనుసంధానం అయ్యావంటే, ఆయనతో వ్యక్తిగతంగా అనుబంధం ఏర్పరచుకున్నావంటే నీకు తిరుగుండదు. మీరందరూ ఈ మాట విన్నారు, మీరందరూ అట్టివారై ఉండాలి. అదే అపోస్తలిక పెంపకం. అంతేనా? వాళ్ళు ఎట్లా పెంచారంటే, పరిశుద్ధులు అపోస్తలులతో కాదు, పరిశుద్ధులు ప్రభుతో లింక్ అయ్యారు. ఇక అపోస్తలు అందినా అందకపోయినా సరే వీళ్ళు ఆత్మీయంగా బతికే ఉంటారు, చావరు. అంతేనా? పరిశుద్ధులు, ఆనాడు అపోస్తలుల పెంపకంలో పెంచబడిన పరిశుద్ధులు దేవుని సంగతులు నేర్చుకొని హృదయంలో పెట్టుకొని ఎక్కడ ఛాన్స్ వచ్చినా సువార్త చెబుతూ ఉంటారు. సంఘానికి హింస వచ్చి చెదరిపోతే అపోస్తల కార్యం 8లో మొదటి వచనం నుంచి చదివితే, ఆ కాలమందు సంఘమునకు గొప్ప హింస కలుగగా అందరూ ఎటులట్టు పరారైపోయి దాక్కుండిపోయారు. అలా చెదరిపోయిన వారు ప్రకటించుచూ వెళ్ళారట. ఒక్కసారి చూడండి, 8వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అదుగో, హింస కలిగిందని చెదరిపోయారు. చెదరిపోయినా కూడా, శ్రమల్లో ఉన్నా కూడా, సమస్యల్లో ఉన్నా కూడా వాళ్ళు సువార్త వాక్యమును ప్రకటించటం అనేది మానలా. ఈరోజు దేవుని సంఘంగా ఉన్న పరిశుద్ధులారా, మీ విషయంలో కూడా దేవుడు కాంక్షించేది అదే. ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా సువార్త వాక్యము ప్రచురించుచూ మీరు సంచరించాలి. అంతేకాదు, దైవజనుడు అందినా అందకపోయినా దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. నిరంతరం దైవజనుని సాంగత్యం కాదు, దేవుని సాంగత్యముని అపేక్షించాలి. ఆనాడు పెంపకం అట్లా పెంచారు వాళ్ళు. నేను దానికి భిన్నమైన పెంపకం పెంచాను అనుకో, దరిద్ర పెంపకం అయింది. అది ఏం పెంపకం అయింది? మీరు నా చేతుల కోసం ఎదురు చూసేటట్టు పెంచాను అనుకో, దట్ ఈజ్ దరిద్ర పెంపకం. దేవునికి స్తోత్రం. ఏం పెంపకం? మరి నేను కష్టపడి ఏం చేయాలి? మిమ్మల్ని మొత్తాన్ని దేవునికి అనుసంధానం చేయాలి.